హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా మనకేంటంటే మనం హ్యాపీగా మన ఇండియాలో చదువుకుంటాం. లేదు అంటే మన హోమ్ టౌన్లో హ్యాపీగా చదువుకొని ఎక్కడైనా వెల్ సెటిల్డ్ అవ్వాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ శాలరీతో సెటిల్ అవ్వాలి. లేదు అంటే కొంచెం లగ్జరీగా సెటిల్ అవ్వాలి. సో కొన్నాళ్ళు మంచి ప్యాకేజ్తో వచ్చి మళ్ళీ మన ఇండియాలో చాలా వెల్ సెటిల్డ్గా కనిపించాలి అని చాలామంది ఏం చేస్తారంటే మన హోమ్ టౌన్లో చదువుకుంటారు. మంచిగా గ్రాడ్యుయేట్ చేస్తారు. బీటెక్, డిగ్రీ అన్నీ చేసిన తర్వాత యూఎస్‌లో కానీ, కెనడాలో కానీ ఇలా సమ్ కంట్రీస్‌లో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు కోరుకుంటారు. బట్ చాలా వరకు ఇప్పుడు ప్రెజెంట్ నౌ-ఏ-డేస్‌లో ఏంటంటే యూత్ అంతా కూడా ఎక్కువగా కెనడాని లైక్ చేస్తున్నారు. కెనడాని చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కెనడాలో మంచి ప్యాకేజెస్ ఉన్నాయని చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ కెనడా వెళ్ళాలి అంటే ఎలా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? కెనడాలో మనకి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటుంది? లేదు అంటే ఇక్కడి నుండి అక్కడికి సెటిల్ అవ్వాలంటే ఎలాగా? చదువుకున్న వాళ్ళు, లేదు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి అంటే ఎలా? ఎలాంటి పిఆర్‌ని బిలీవ్ చేయాలి? ఎలాంటి కన్సల్టెన్సీస్‌ని మనం అప్రోచ్ అవ్వాలి? అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్. సో ఈరోజు వీటన్నిటికీ కూడా మీకు డౌట్స్ ఉన్న క్వెషన్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈరోజు నాతో పాటు జహంగీర్ ఉన్నారు. సో అతనితో మాట్లాడి ఎలాంటి పిఆర్ ఉంటుంది, మనం ఎలాంటి కన్సల్టెన్సీ నమ్మొచ్చు, సో ఎలా ట్రస్ట్ చేసి మనం కెనడా వెళ్ళొచ్చు, ఆఫ్టర్ కెనడా తర్వాత మనం కెనడా వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మరి నేనైతే కెనడా వెళ్ళాలనుకుంటున్నారు. నాకేమైనా విజిట్ వీసా ఇస్తారా? లేదు అంటే అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఎలిజిబుల్స్ ఉంటాయో చెప్తారా అంటే మరి నాకు? మీరు సెటిల్ కావాలి అంటే కెనడా పిఆర్ పైన వెళ్ళాలండి. హ్మ్. యాక్చువల్లీ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు మనకి స్టూడెంట్ వీసాస్ యాజ్ వెల్ యాజ్ ఇమిగ్రేషన్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టూడెంట్ వీసాస్ వచ్చేసి ఎవరైతే హైయర్ స్టడీస్ కోసం అక్కడ చదవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు. ఈవెన్ ఎవరైనా గ్రాడ్యుయేషన్ అయ్యి మాస్టర్స్ అయ్యి వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఇక్కడ శాలరీస్ మనకి ఇలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫారెన్ వెళ్ళి లైక్ ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి పిఆర్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేవి స్టూడెంట్ వీసాస్తో పాటు ఇమిగ్రేషన్ కూడా చేస్తుంది. ఇమిగ్రేషన్ వచ్చేసి మనకి కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ ఇలాంటి కంట్రీస్ అన్ని చేస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి కెనడా పైన ఫోకస్ ఉన్నాను. అంటే కెనడాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా చాలా అన్ఎంప్లాయిడ్ అనమాట. చాలా మంది వెళ్తున్నారు ఇండియా నుంచి అయినా కానీ బయట కంట్రీస్ నుంచి కానీ కెనడా వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. ఇప్పుడు అంటే ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు వాళ్ళకి. మేబీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక మాస్టర్స్ కంప్లీట్ అయ్యి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఏ ఫీల్డ్ అయినా ఓకే, నాన్ ఐటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎవరైనా వెళ్ళొచ్చు దీనికి. ఓకే. సో ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్? ఎలిజిబిలిటీ అంటే పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అదర్వైజ్ సింగిల్ గా కూడా వెళ్ళొచ్చు. ఓకే, దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్. ఓకే, ఇవి 4 పైన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దీనికి ఫస్ట్ అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం మా కన్సల్టీ సైడ్ నుండి. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మీ ప్రొఫైల్ అనేది సూట్ అయ్యేది కెనడాకి. మీరు ఆస్ట్రేలియా అనుకొని వస్తారు, బట్ నేను ఆ కంట్రీకి మీకు సూటబిలిటీ అవుతుందా కాదా అనేది ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చూడాలి. నేను బ్లైండ్లీగా మీకు ఆస్ట్రేలియన్ పంపించేసాను అనుకోండి, బట్ అక్కడ మీకు జాబ్ ఆఫర్స్ లేకుంటే కానీ మీరే సఫర్ అవుతారు అక్కడ వెళ్ళిన తర్వాత. అందుకని ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే అక్కడ వెళ్ళినాక మీకు ఎలాంటి జాబ్ ఆక్యుపేషన్ ఉంది, మీరు ప్రజెంట్ ఏదైతే జాబ్ చేస్తున్నారు కదా ఇక్కడ, అక్కడ ఎంత వర్క్ డిమాండింగ్ ఉంది మీకు. ఓకే, మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, మీకు ఐఎల్ స్కోర్ ఎంత రావాలి, మీ జాబ్ కోడ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి అనమాట. ఈ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతేనే మనం ఫర్దర్ గా వెళ్తాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ కెరియర్ ఇది. ఓకే, దాని కాబట్టి ఫస్ట్ చూసిన తర్వాతనే 100% ఎలిజిబిలిటీ ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతాం పిఆర్ కి. దెన్ ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 8 months ఉంటుంది. చాలా మంది అనుకుంటారు లెంతీ ప్రాసెస్ ఎలా చేయాలి. ఓకే, ఎందుకంటే ఏదైనా కానీ 2 months 3 months లో అయ్యే ప్రాసెస్ కాదు. ఎందుకంటే పిఆర్ కాబట్టి కొంచెం పేషెన్స్ ఉండాలి, ఈజీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వెల్ సెటిల్ కావచ్చు. ఐటీ పర్సన్స్ కానీ ఐటీలో డెవలపర్ ఉంటుంది, ఎస్ఏపీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, టెస్టింగ్స్ ఉంటాయి, లేదంటే నర్స్గా కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ సెటిల్ కావచ్చు ఫ్యామిలీ తోటి. ఇప్పుడు మనం చూసుకుంటే ఐటీ పర్సన్స్కి ఇక్కడ 2 lakhs 1.5 lakhs శాలరీస్ వస్తాయి. బట్ అక్కడ వెళ్తే ఒక మోర్ దెన్ 2 or 3 times బెటర్ శాలరీస్ వాళ్ళకి వస్తాయి ఇక్కడ. సూపర్. సో ఇంకొక డౌట్ ఏంటంటే లైక్ మన దాంట్లో ప్రొఫైల్ ఉండి అక్కడ జాబ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మంచిగా పిఆర్ వాళ్ళకి ఉంటే సరిపోతుంది, మీరు పంపిస్తాను అంటున్నారు. పిఆర్ అప్లై చేయాలి. దీనికి పిఆర్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూస్తాం. ఓకే, ఫస్ట్ ఏ డిగ్రీ అయిన తర్వాత దేంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వాళ్ళు మా కన్సల్టెన్సీకి రీచ్ అవుతే, మా సర్వీసెస్ కి రీచ్ అవుతే వాళ్ళకి వచ్చి చూస్తాం ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటి అని. చూసిన తర్వాత కెనడా బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అక్కడ మీకు ఉండడానికి. అంటే ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చు, దాంతోపాటు వైఫ్ కూడా ఈక్వల్ గా జాబ్ చేసుకోవచ్చు, పిల్లలకి +2 ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అక్కడ.
ఓకే, దాంతోపాటు ఇన్ ఫ్యూచర్లో కూడా కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ వస్తుంది, 5 years వీసా ఉంటుంది, 3 years తర్వాత అక్కడ మీకు సిటిజన్షిప్ కూడా వస్తుంది కంట్రీలో. అండ్ దాంతోపాటు మా సైడ్ నుంచి కూడా జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది పిఆర్ వీసా వచ్చిన తర్వాత. ఓకే. ఎందుకంటే అంటే జాబ్ పోర్టల్స్తో టైఅప్ ఉంటాం కాబట్టి ప్రజెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో జాబ్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయరు బేసిక్‌గా. జాబ్స్ ప్రొవైడ్ కాదు, జాబ్ అనేది మేము అసిస్టెన్స్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పిఆర్ వస్తుంది, పిఆర్ వచ్చినాక జాబ్ కూడా అవసరమే, బట్ ఏంటంటే దానికి హెల్ప్ చేస్తాం అనమాట. అంటే మేము టైఅప్ జస్ట్ ఒక ఉంటాం, సపోర్ట్. సపోర్ట్ ఉంటుంది ఇక్కడ నుండి. సపోర్ట్ అయితే చేస్తారు కానీ Yes. అష్యూరెన్స్ అయితే ఇవ్వలేరు. ఇది పక్కా Yes. మీకు ఈ పోస్ట్ అయితే వస్తుంది అనేది అయితే మీరు పోస్ట్ అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేసి కాదు కదా, క్లయింట్ ఫేస్ చేయాలి yes, కదా yes. అది. సో ఎందుకంటే మన బాధ్యత ఏంటంటే వాళ్ళ రెజ్యూమ్ ని మార్కెటింగ్ చేయాలి, యాజ్ పర్ కంపెనీ కెనడియన్ కంపెనీ స్టాండర్డ్ లెవెల్ ప్రకారంగా మోడిఫై చేసి మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేసిన తర్వాత జాబ్ అసిస్ట్ చేస్తాం వాళ్ళకి. సూపర్. సో మీ కంపెనీ రూల్స్ ఏంటి? మా కంపెనీ రూల్స్ ఏం లేదండి. ఓకే, జస్ట్ వచ్చేసి ఫాలో అప్ అనేది ఉంటుంది. పిఆర్కి వచ్చేసి ఫాలో అప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ ఫాలో అప్ అనేది మా సైడ్ నుంచి 100% ఉంటుంది. డాక్యుమెంటేషన్ ప్రకారంగా కూడా 100% మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఏదైనా కానీ ఏ పిఆర్ వీసా అయినా కానీ డాక్యుమెంటేషన్ జరగాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి క్లయింట్స్ మా సైడ్ నుంచి మేము 99% ఎఫెక్ట్స్ పెడతాం, 1% అనేది క్లయింట్ ఎండ్ నుంచి కూడా కావాలి. ఎందుకంటే తను ఐఎల్స్ లో ఫోకస్ చేస్తే ఈజీగా తనకు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత కూడా లాట్ ఆఫ్ ప్రొవిన్సెస్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అది చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ తర్వాత కూడా జాబ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కెనడాలో. చాలా మంది భయపడేది ఏంటంటే ఇక్కడ లెందీ ప్రాసెస్, ఇంకోటి ఐఎల్స్. అవును. ఓకే, ఐఎల్స్ అంటే చాలా మంది ఐఎల్స్ భయపడేంత అవసరం లేదు. చాలా మందికి రూమర్ ఏంటంటే 8777 వస్తేనే వెళ్ళాలి. ఓకే, అది ఎక్స్ప్రెస్ ఎంట్రీకి. దీంట్లో కూడా పిఆర్లో కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోగ్రామ్లో ఒక ఎలిజిబిలిటీ డిపెండ్ అపాన్ ద ప్రొఫైల్ని వాళ్ళు వీసా స్పీక్ చేస్తారు అక్కడ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది మీరు కాదు పిక్ చేసేది, నేను కాదు, ఇండియన్ గవర్నమెంట్ పిక్ చేస్తుంది. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఎస్. సో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చాలా పిఆర్స్ ఉన్నాయి, చాలా అప్రోచ్ అవ్వడానికి చాలా వేస్ కనబడుతున్నాయి. బట్ మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి? Okay. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, సో మీరు జెన్యున్గా మాకు ప్రాసెస్ చేస్తారన్నా, మేము చాలా సేఫ్గా అక్కడికి వెళ్తామన్నా కొన్ని ప్రామిసెస్ అనేది ఉంటుంది. Yes. సో మీరు ఇచ్చే కమిట్మెంట్స్ ఏంటి, మీరు నిలబెట్టుకునే ప్రామిసెస్ ఏంటి? ప్రామిసెస్ ఇన్ ద సెన్స్ అయితే కరెక్ట్ గా గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కెరియర్ కాబట్టి వాళ్ళు మొత్తం మా పైన ట్రస్ట్ చేస్తారు కాబట్టి గైడెన్స్ అనేది 100% మేము చేస్తాం, డాక్యుమెంటేషన్ చేస్తాం. ఇంకోటి ఐఎల్స్ వాళ్ళకి ఇష్యూ ఉంటుందో దానికి ట్రైనింగ్ ఇస్తాం, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, దానికి వాళ్ళు గైడ్ చేస్తారు. 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. ఓకే, ఈవెన్ ఎందుకంటే 10th తర్వాత తెలుగు మీడియం జరిగి ఇంటర్ తర్వాత ఇంగ్లీష్ మీడియం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, కానీ వాళ్ళు కూడా ఐఎల్స్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈవెన్ మోర్ దెన్ 1 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి కెనడాలో. ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి వాళ్ళకి. మా సైడ్ నుంచి అయితే డాక్యుమెంటేషన్ ప్రకారం 100% సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ ఫీల్డ్ అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు, అందుకే నేను ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అని చెప్పాను కదా మీకు ఫస్ట్, అది చేస్తాం. చేసిన తర్వాత క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి, తన ప్రొఫైల్ ఎక్కడ స్టాండ్ చేస్తుంది, తను ఓకే అంటేనే క్లయింట్ పర్మిషన్ తోటే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సూపర్. సో మొత్తానికి ఫైనల్ గా ప్రాసెస్ అనేది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా మందికి ఇందాక మీరు చెప్పినట్టు ఐఎల్స్ ఎక్కువ రావాలి అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, పిఎన్పి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏబిపి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ వచ్చు, బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ అని తెచ్చుకుంటే మీట్ అవుతే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు వీసా పిక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ నుండి వీసా పిక్ అవుతే మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. లేదు మీకు ఐఎస్ తక్కువ వచ్చింది అంటే మోర్ దెన్ 6 అంత స్కోర్ రాలేదు, సిఆర్ఎస్ స్కోర్ అంత మీట్ కాలేదు అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అంటే పిఎన్పి ఉంటుంది అనమాట, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ అని. దీంట్లో ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, పర్టికులర్ స్టేట్ నుండి వీసా రావడం. అంటే ఏదైతే స్టేట్ కి మీ ఐఎల్స్ కానివ్వండి, మీ సిఆర్ఎస్ స్కోర్ కానీ మ్యాచ్ అవుతుంది, ఆ పర్టికులర్ స్టేట్ నుండి వీసా పిక్ అవుతుంది. ఆ పర్టికులర్ స్టేట్ నుండి వీసా పిక్ అయినప్పుడు మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అంటే పర్టికులర్ స్టేట్ లో 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు మీరు. పర్టికులర్ గా 2 years అయితే ఆ స్టేట్ లో ఉండాలి. ఓకే, సో అది రూల్ అక్కడ. యా, రూల్. ఓకే, సో మనకి అక్కడ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది కెనడాలో? ప్యాకేజెస్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీ ప్యాకేజెస్ ఏంటి అంటే ఇప్పుడు ఐటీ పర్సన్ కి ఇందాక చెప్పాడు 2 lakhs 3 lakhs సాలరీస్ ఉంటాయి. బట్ అక్కడ వెళ్తే దానికంటే బెటర్ సాలరీస్ వస్తాయి. చాలా మంది అప్లై చేస్తారు, టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ ఏంటంటే వాళ్ళు అడిగేది ఎక్స్పీరియన్స్, ఏ ఫీల్డ్ లో అయినా కానివ్వండి, గ్రాడ్యుయేషన్ తర్వాత కానీ మాస్టర్స్ తర్వాత కానీ.
సో ఏదైనా సరే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మంచి ప్యాకేజెస్ లో వాళ్ళకి అక్కడ యెస్. ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది సెటిల్ అవుతున్నారు కూడా. పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళినాక ప్రాపర్ గైడెన్స్. ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఏజ్ 47, 48 అలా కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే వైఫ్ హెల్ప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ప్రొఫైల్ పైన కూడా వీళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ అయిపోయింది మనకి. అక్కడ వెళ్తే +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ పిల్లలకి. మెడికల్స్ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి ఫ్రీగా ఉంటుంది అక్కడ. అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ యెస్. ఉంటుందా? 12th. 12th స్టాండర్డ్ యెస్. వరకు ఫ్రీ. అవును. ఆఫ్టర్ 12th స్టాండర్డ్ తర్వాత ఫీ పే ఫీజ్ పే చేసుకోవాలి. చేసుకోవాలి. బట్ ఆ 12th స్టాండర్డ్ వరకు కూడా మీరు ఆలోచించండి ఇక్కడ ఎంత ఫీజెస్ పే చేయాలి మీరు. అవును, అవును. యెస్. దాని ప్రకారం ఇక్కడ చూసుకుంటే బెటర్ కదా. ఇదేదో చాలా బాగుందండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు యెస్. అక్కడికి. యెస్. ఓకే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంటే లైక్ హౌస్ రెంట్స్ కానివ్వచ్చు. హ్మ్. సో ఇదంతా రీజనబుల్ ఉంటుందా? అంటే యాహ్! ఒక మిడిల్ డిపెండ్ క్లాస్ ఇప్పుడు. పీపుల్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉండాలి అంటే యెస్. నా గైడెన్స్ సజెషన్ ఏం ఇస్తానంటే ఫస్ట్ ఫ్యామిలీ తోటి వెళ్ళేబుల్ ఫస్ట్ సింగిల్ పర్సన్ గా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తర్వాత ఫ్యామిలీని తీసుకోకపోతే దిస్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఫస్ట్ తనకి జాబ్ వచ్చి తను సెటిల్ అయితే ఫ్యామిలీని తను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే. అండ్ ఇది ఇంత ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మంది అనుకుంటారు డిలే అవుతుందండి. బట్ 8 months అనేది కంపల్సరీ పడుతుంది పిఆర్ అనేది. ఇంత ఫాస్ట్ అనేది కాదు ఎక్కడైనా కానీ. దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై కావాలి. అది వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు హెల్ప్ ద్వారా చేస్తారనమాట. ఆ రిజల్ట్ రావాలి మనకు. దాని తర్వాత ఐఏఎస్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. పిఆర్ వీసా వచ్చినాక కూడా మీకు టైం ఉంటుంది వెళ్ళడానికి. ఒక 6 to 8 months టైం ఉంటుంది. ఆ టైంలో మేము రెజ్యూమ్ మార్కెటింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. ఎందుకంటే మీకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దు అని. బట్ బెటర్ ఆప్షన్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు కెనడా చూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, మీరు యూఎస్కి కూడా ట్రావెల్ చేసుకోవచ్చు అక్కడ నుండి. అక్కడ వెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు ఆ కంట్రీస్ లో కూడా. సో ఫైనల్‌గా ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా మనకి ముందు మెయిన్ పీఆర్ ఉండాలి. పిఆర్ వాళ్ళు అడిగింది పిఆర్ హోల్డర్. మీకు పిఆర్ ఉందంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ కంట్రీ. యెస్. అది యెస్. ఆప్షన్ అన్నమాట. ఓకే. సో వితౌట్ పీఆర్ అంటే కొంచెం చాలా డిఫికల్ట్. డిఫికల్ట్ జాబ్ రావడం. చాలా మందికి రూమర్స్ ఏంటంటే నాకు వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది. లేదంటే వేరే కన్సల్టెన్సీస్ నాకు వర్క్ పర్మిట్ ఇస్తున్నారు. నేను వెళ్ళిపోతా అంటే అది జరగదు. వర్క్ పర్మిట్ తోటి కంపెనీకి ఎంప్లాయర్కి మధ్యనే బెనిఫిట్ ఉంటుంది. అది కంట్రీకి ఉండదు. ఇప్పుడు పిఆర్ తీసుకుంటే ఏంటంటే మీరు ఆ కంట్రీ కూడా ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది కదా. ఆ కంట్రీ కూడా బెనిఫిట్. అలా అని వాడు పిఆర్ పైన రమ్మంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటే కంట్రీని కూడా డెవలప్ చేయాలి కదా మీరు. ఆఫ్ కోర్స్. అది. సో మొత్తానికైతే ఫైనల్‌గా 8 months ప్రాసెస్ అనేది పక్కా పడుతుంది మనకి కెనడా వెళ్ళాలి. కంపల్సరీ సో పడుతుంది. ఓన్లీ కెనడానే చేస్తారా? లేదంటే మీరు అనదర్ కంట్రీస్ కూడా అంటే మీరు డిపెండ్స్ అపాన్ క్లయింట్ ప్రొఫైల్ అండి. ఇప్పుడు మీది ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఓకే. మీరు వేరే కంట్రీ యాంకర్‌గా ఉంటాయంటారా అక్కడ? చాలా ఉంటాయి. యాంకర్ కూడా చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ మా కన్సల్టెన్సీ వస్తే మీ ప్రొఫైల్ కూడా ప్రాసెస్ చేస్తాం. ఓహ్! యాంకర్‌గానా? యెస్. అంటే చాలా మంది కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇప్పుడు మీ వర్క్ లో మీరు బిజీ ఉంటారు. ఓకే. ఆ వర్క్ అనేది మేము 100% మా దగ్గర చేస్తాం. ఇప్పుడు మీరు ఏదో పనిలో బిజీ ఉంటారు. సంథింగ్ అక్కడ నుంచి ఏదైనా అప్డేట్ రావాలన్నా మీకు తెలియదు. అవును. ఎప్పుడు ఏ ప్రొవిన్సెస్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కదా. యెస్. యెస్. దాన్ని మా పని అది 24 hours మేము దానిపైన ఉంటాం కాబట్టి మా వర్క్ అదే కాబట్టి మీ ఏ అప్డేట్ వచ్చినా ఏమొచ్చినా మేము ప్రొవైడ్ చేస్తాం. మీ డాక్యుమెంటేషన్ అనేది సేఫ్ గా మనం గైడ్ చేస్తాం అక్కడ. మీ కమిట్మెంట్స్ ఆల్రెడీ మీరు చెప్పారు కదా. లైక్ అవును. మీ ప్రామిసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పారు. బట్ ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు పీపుల్ క్వశ్చన్స్ ఏంటి ఎక్కువగా అడుగుతూ ఉంటారు? అంటే చాలా మంది క్వశ్చన్స్ అడిగేది ఐఎస్ ద్వారా. లేదంటే తొందరలో అయిపోవాలి. ఒక 2 months 3 months లో అయిపోవాలి. ఓకే. లేదంటే ఐఎస్ చాలా కష్టం కదా, రాదు కదా, మా పక్కింటోడు చెప్పాడు, మా తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇలాంటి రూమర్స్ ఉంటాయి. ఇవి కొంచెం మీ పైన మీకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఈజీగా అవుతుంది. ఐఎస్ అనేది పెద్ద మ్యాజిక్ ఏం కాదండి. ఓకే. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అంటే దాన్ని నేర్చుకుని ట్రైనింగ్ Magic. ఫోకస్ ఇప్పుడు మీకు వెళ్ళాలని ఆ డ్రీమ్ ఆ ఫోకస్ అది తీసుకోవాలంటే కొంచెం 1% రిస్క్ అయితే తీసుకోగలుగుతారు కదా. అది మెయిన్ కావాలి. ఎందుకంటే 99% రిస్క్ మీరు తీసుకుంటున్నప్పుడు 1% మేము తీసుకోవాలిగా. అది నేను చెప్పేది. ఓకే. సో అట్లా చేయాలండి. అట్లా క్వశ్చన్స్ చేయాలి. ఇవి ఎక్కువ ఇవి అడుగుతుంటారు. అడుగుతూ ఉంటారు. ఎక్కువ దీనికంటే పెద్ద క్వశ్చన్స్ అంటే ఏమి ఉండవు. ఓకే. డాక్యుమెంటేషన్ ఉంటాయి. పిఆర్ వచ్చినాక కూడా మా సపోర్ట్ ఉంటుంది. మీకు అక్కడ కంట్రీలో వెళ్ళినాక కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఈవెన్ ఎవరైతే స్టూడెంట్ వీసా పైన వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా రీచ్ కావచ్చండి. ఎందుకంటే స్టూడెంట్ వీసా పైన ఇప్పుడు రీసెంట్ గా పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా హైయర్ స్టడీస్ కి వేరే కంట్రీస్ కి వెళ్ళవచ్చు. అక్కడ చదువుకొని అక్కడ కూడా సెటిల్ కావచ్చు. వీళ్ళకి కానీ ఇప్పుడు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఎక్సెల్లా ఎందుకు మీకు చూస్ చేసుకోమంటున్నానంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది. దాంతోపాటు మీకు అక్కడ పోయినాక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఇవి మూడే ఇంపార్టెంట్ ఒక ప్రొఫైల్ కి. మీ ప్రొఫైల్ అనేది ఒక కెరియర్ లా మేము చూస్తాం అంతే. ఓకే. సో మేము చాలా సేఫ్‌గా మమ్మల్ని ఒక 8 months తర్వాత మేము అన్నిటికి ఎలిజిబుల్ అయిపోతాము.
మీరు మమ్మల్ని అక్కడికి పంపిస్తారు. అక్కడ ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఒక 1 మంత్, 2 మంత్స్ అంతా ఓకే బానే ఉంటుంది. అవును. ఒక 5 మంత్స్ వరకు. ఆఫ్టర్ 5 మంత్స్ తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసి, లేదు అంటే అందుకేనే ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జాబు యెస్. ఏదైనా మీరు ప్రాబ్లమ్ ఇప్పుడు అయితే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందంటే ఈ డాక్యుమెంటేషనే. ఇప్పుడు ప్రాపర్‌గా ఎందుకుండదు అక్కడ 1 మంత్, 2 మంత్స్ తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఏమైనా ఇష్యూ అవుతే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఏమి ఇష్యూ కాకూడదని ఇవన్నీ చేస్తామండి 8 మంత్స్. ఓకే. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇదేమన్నా మ్యాజిక్ కాదు కదా! 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో వెళ్లి కావాలి అన్న. అలా జరగదు కదా మేడం. సో, అది ఖచ్చితంగా 8 మంత్స్ ప్రాసెస్ ఖచ్చితంగా అయితే 8 మంత్స్ పీఆర్ అనేది. కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి. మీకు పేషెన్స్. కావాలి. మెయిన్ యెస్. పేషెన్స్. నాకు కావాలంటే రాదు. 8 మంత్స్ పేషెన్స్ ఉండి మీకు ఇప్పుడు నుంచి కూడా జనాల్లో అతి చాలా తక్కువ అయిపోయింది ఏంటంటే పేషెన్స్. యాహ్! ఏదున్నా పేషెన్స్. కూడా ఇన్‌స్టంట్. యెస్. కొంచెం పేషెన్స్, కొంచెం ఫోకస్‌గా ఉంటే మా సపోర్ట్ కూడా మీకుంటుంది. మీ కెరియర్ మీ కెరియర్ లాగానే మేము చూస్తాము. అక్కడ వెళ్లి హ్యాపీగా సెటిల్ కావచ్చు ఫ్యామిలీతో. ఎందుకంటే మీ వైఫ్ జాబ్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీ పిల్లలకు కూడా సిటిజన్‌షిప్ వస్తుంది. వాళ్ళు కూడా కెరియర్ బాగుంటుంది అక్కడ. సో, ఏదైనా సరే చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తానని ప్రామిసెస్ యెస్. మీరిస్తున్నారు కాబట్టి, సో, 100% మేము మిమ్మల్ని ట్రస్ట్ చేస్తాము. మేము కూడా మమ్మల్ని పేషెన్సీగా ట్రస్ట్ వెయిట్ చేయండి చేస్తాము. 100%. మీ ప్రొఫైల్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయండి. యెస్. యెస్. మమ్మల్ని ట్రస్ట్ చేస్తే గాని మీ పైన మీరు ట్రస్ట్ ఉండాలి ఫస్ట్. నా ఫైల్ ఇలా ఉందని మీకు కాన్ఫిడెంట్ అనేది ఎలిజిబుల్ తర్వాత మేమే ఇస్తాం. ఈ ఫైల్ ఇలా ఉంది, ఇలా చెయ్యొచ్చు అని. దెన్ మీరు డిసైడ్ చేయండి అది. మా వాళ్ళకి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఏంటి? ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చా? లేదు ఆ! అంటే డిగ్రీ చేసేవాళ్ళు, లేదు అంటే 10th అయిన తర్వాత కూడా ఏదైనా జాబ్స్ పర్పస్ ఏమైనా అలా కూడా వెళ్ళొచ్చా అనేది కూడా లేదు క్వెషన్. మేడం. దీనికైతే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ కావాలి. ఓకే. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కావాలి. ఇప్పుడు డిప్లొమా? ఐటీ డిప్లొమా కూడా 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంటర్ ప్లస్ డిప్లొమా. ఓకే. ఓకే. అండ్ ఓహ్! ఇంకోటొచ్చేసి ఐటీ ఇందాక అడిగారు క్వెషన్ మీరు. ఐటీ వాళ్ళే వెళ్ళాలి. ఐటీ అలా రూల్ ఏం లేదు. కెనడాకి ఎవ్వరైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాలి. అవర్లీ బేస్ సాలరీ కాబట్టి మనకి సాలరీస్ కూడా బాగుంటాయి అక్కడ. అక్కడ హవర్లీ బేస్డ్ యెస్. అంతేనా? ఓకే. మనం 8 అవర్స్ తర్వాత యాహ్! ఒకవేళ 3, 4 అవర్స్ చేస్తే మీరు ఇంకా వేరే ఎక్స్‌ట్రా పే కూడా వేరే వస్తుంది. ఎక్స్‌ట్రా పే కూడా వస్తుంది. అది కూడా చాలా చేసుకోవచ్చు. బంపర్ ఆఫర్ ఎలా అయినా ఇదసల. మన ఇండియన్స్ చేస్తారు అది. అంటే మన ఇండియా వాళ్ళే చేస్తారా? ఈ మరి మనీ కావాలి మనీగా కదండీ! అదే చెప్తాను. మన ఇండియన్స్ ఎక్కువ కష్టపడతారని చెప్తున్నాను మీకు. యెస్. యెస్. యాహ్! సో, ఖచ్చితంగా ఓకే. హవర్స్ బేస్ సాలరీ కాబట్టి ఇంకా చాలా చాలా బావుంటుంది. బాగుంటదది. అంటే ఓకే. ఈ రూమర్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ మీ ప్రొఫైల్ పైన మీ కాన్ఫిడెంట్ పెట్టి స్టార్ట్ చేయండి. ఈజీగా ఇప్పుడు ప్రాసెస్ కూడా కొంచెం ఈజీగా అయింది. సూపర్. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. మంచి గైడెన్స్ మాకిప్పుడు ఇచ్చారు. సో, ఎలా వెళ్ళొచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన అండ్ ప్రొఫైల్‌ని ఇంకోటి మీరు ఎక్సెల్లాకి విజిట్ కావాలి అంటే మీరు బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. మాదాపూర్, కూకట్పల్లి, సోమాజిగూడ, ఈవెన్ వి హావ్ ద బ్రాంచ్ ఇన్ దుబాయ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మంత్ కూడా మేము ఫేర్ చేస్తున్నాం అన్నమాట. తాజ్ డెక్కన్‌లో స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చేసి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 300 రిప్రజెంటేటివ్ వస్తారు వేరే వేరే కంట్రీస్ నుంచి. ఓహ్! వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎవరైనా యూనివర్సిటీ ఏమన్నా గాని స్పాట్ ఆఫర్ లెటర్‌లు రావాలన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెప్టెంబర్ 17th రోజు తాజ్ డెక్కన్‌కి వచ్చేసి అక్కడ కూడా విజిట్ కాండి. మీ డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకోటి ఏ బ్రాంచ్ ఇప్పుడు ఏపీలో విజిట్ కావాలన్నా వి హావ్ ద బ్రాంచెస్ ఇన్ ఏపీ ఆల్సో. విజయవాడ, గుంటూరు, వైజాగ్‌లో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఓహ్! సూపర్. యెస్. సో, చూసారు కదా! ఫైనల్‌గా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కైతే మీరు కాల్ చేయండి. సో, ఖచ్చితంగా ఏపీలో కావాలి అంటే ఏపీలో, లేదు మన తెలంగాణలో కావాలంటే తెలంగాణ. ఆల్రెడీ చాలా బ్రాంచెస్ వీళ్ళకున్నాయి కాబట్టి, సో, మనకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా చాలా నీట్‌గా క్లారిఫై చేస్తారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే సెప్టెంబర్ 17th తాజ్ డెక్కన్‌లో ఆల్రెడీ ఆ రోజు చాలా మందికి గెట్ టుగెదర్ అవుతున్నారు కాబట్టి, మనకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆన్ స్పాట్‌లో మనం క్లారిఫై చేసుకోవచ్చు. సో, సెప్టెంబర్ 17th తాజ్ దక్కన్‌లో కూడా ఈ మీటింగ్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. మనం హ్యాపీగా కెనడా వెళ్లి మంచిగా సెటిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 8 మంత్స్ ప్రాసెస్ అయితే పడుతుంది. సో, ఆ 8 మంత్స్ కూడా చాలా పేషెన్సీగా ఉండాలి. సో, మనం ఎదుటి వ్యక్తి, ఎదుటి కంపెనీస్‌ని ఎలా అయితే మనం ట్రస్ట్ చేస్తున్నామో, మన ప్రొఫైల్‌ని కూడా ముందు మనం చాలా స్ట్రాంగ్‌గా ట్రస్ట్ చేసి పేషెన్సీగా ఉంటే ఖచ్చితంగా 8 మంత్స్‌లో మనకి మంచి ప్రాసెస్ జరిగి, మనం హ్యాపీగా వెల్ సెటిల్డ్ అవుతామని చెప్పి ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు కాబట్టి, సో, ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా పీస్‌గా, చాలా ప్లెజెంట్‌గా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. డోంట్ మిస్ ఇట్.